దేశ రక్షణ కోసం మహానుభావుడు ఛత్రపతి శివాజీకి ఉపదేశించిన మంత్రం ఇప్పుడు ప్రతి హిందూ ప్రాణంలో ఊపిరిలా మారుమ్రోగవలసిన మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయత్యతిబలో రామ, అతిబలుడైన రామునకు జయము. అది ఎప్పుడు ఉన్నది, అది చెప్పడం. అతిబలుడు అని మాట వేశారు ఇక్కడ. అతి బల అంటే అర్థం ఏంటంటే అతిక్రమించిన బలం, అంటే దాటిపోయిన బలం. ఎవరిని దాటిపోయినా? దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసాదులందరినీ అతిక్రమించిపోయినటువంటి బలము. ఆయనకు సాటి అయిన బలవంతుడు మరొకడు లేడు అని చెప్పడం అతి బల అనే శబ్దంలో ఉన్న విష్ణుది. ఎందుకంటే విష్ణువు బలస్వరూపుడు. ఆయన బలం ఎలాంటి బలము అంటే మిమ్మల్ని, నన్ను, అణువుని, బ్రహ్మాండాల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని, సమస్త విశ్వాన్ని తన చేతితో నడిపిస్తున్న మహాబల సంపన్నుడు విష్ణువు. కనుక విశ్వం ఎవరి వల్ల నడుస్తోందయ్యా అంటే మా విష్ణువు వల్ల అన్నది వేదం. తద్విష్ణోర్ బలమాహు, విష్ణువు బలం ప్రపంచాన్ని నడుపుతున్నది. అలాంటి బల సంపన్నుడు ఆయన బలం ముందు మిగిలిన అందరి బలములు చిన్నవే. అందుకే జయత్యతిబలో రామ. లక్ష్మణుడు కూడా జయస్వరూపుడే. ఎందువల్ల? మహాబలుడైన గొప్ప బల సంపన్నుడు. మా రాజు సుగ్రీవుడికి జయమే, ఆయనకి జయమే. ఎందువల్ల? ఆయనకేంటి గొప్పతనం? రాఘవేణాభిపాలిత. గొప్ప మాట. రామచంద్రమూర్తి చేత రక్షింపబడుతున్న మా సుగ్రీవుడికి జయమే అంటే అర్థం సుగ్రీవుడి అర్హత ఏమిటి? రామరక్ష. కానీ ఎవరికి రామరక్ష ఉంటుందో వారికి జయం తథ్యం అనేది మా సుగ్రీవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గట్టిగా గర్జిస్తున్నావే, తమరెవరు అని అడుగుతారేమో. దాసోహం కోసలేంద్రస్య, నేను కోసలేంద్రుడైన రామచంద్రమూర్తి యొక్క దాసుడను. సర్వశత్రు సైన్యాల్ని నశింపజేయగలిగే వాయుపుత్రుడైన హనుమంతుడిని నేను. నా బలం ఎలాంటిదో తెలుసా? నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. వేల కొలది రావణులైనా నా ఎదురుగా నిలబడలేరు. ఇది హనుమంతుడు చెప్తున్నాడు. చూసారా, ఎక్కడ వినయం చెప్పాలో అక్కడ చెప్పాలి, ఎక్కడ వీరం చెప్పాలో అక్కడ చెప్పాలి. ఎందుకంటే సీతమ్మ దగ్గర అమ్మ నేనేమిటి, నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇది మెత్తగా మాట్లాడాడు. ఇక్కడ అలా మాట్లాడకూడదు, ఇక్కడ ఇదేం ప్రకటించాలి. ఇక్కడ వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు అంటున్నాడు. ఇక్కడ అంటున్న ఆయన ముందేమన్నాడు? దాసోహం అన్నాడు. ఈ మాట రావణుడికి కూడా వినబడుతుంది. మొత్తం లంకంతా వింటారు. విన్నాక వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, దాసుడు ముందే వేల కొలది రావణులు నిలబడకపోతే అసలు ప్రభు అయిన రాముడు వస్తే మా గతి ఏమిటని భయం పుట్టాలి. అదండి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. రాజనీతి ఎంత గొప్పగా ఉన్నది, హనుమంతుడి మాట ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. పైగా వేల కొలది రావణులు కొట్టేటప్పుడు నేనేం పెద్ద కష్టపడక్కర్లేదు. మీరందరూ ఆయుధాలు వేసుకోవాలి, కవచాలు వేసుకోవాలి, కిరీటాలు పెట్టుకోవాలి, ధనుర్బాణాలు పట్టుకోవాలి, ఇన్ని చేసి రథాల మీద రావాలి. నాకేం అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైచ్చ సహస్రశ. రాళ్లేసి కొడతా, చెట్లు వేసి కొడతా. అర్ధయుత్వ పురీం లంక, మొత్తం లంకనంతటినీ నా కాలు కింద రాసి వేసి సీతమ్మకి దండం పెట్టి వచ్చిన వారి పూర్తి చేసుకుని వెళ్ళిపోతానన్నాడు. ఇందులో మీరు గమనిస్తే జయత్యతిబలో నుంచి ఇప్పటి వరకు సుందరకాండంతా 4 శ్లోకాల్లో ఉంది. అది దీని రహస్యం ఉంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు తనని పంపడం, తాను రావడం, ఇక్కడ అందరినీ సంహరించడం, సీతమ్మకి నమస్కరించడం, క్షేమంగా వెళ్ళిపోవడం. సుందరకాండంతో 4 శ్లోకాల్లో ఉంది గనక మహర్షులు దీన్ని సంపూర్ణ మహామంత్రం అని చెప్పారు. దీన్ని ఒక్కటి విడిగా చదివిన జయమంత్రం ఈ 4 శ్లోకాలు. లేదా రామాయణం సుందరకాండ పారాయణ చేసినప్పుడు సంపుటీకరణతో దీన్ని చేస్తారు. ఒక విధంగా ఈ మహామంత్ర ప్రభావం చేత భారతదేశం క్షేమంగా ఉండుగాక, సనాతన ధర్మం క్షేమంగా ఉండుగాక, దీనికి విఘాతం కల్పించే కుట్రదారులందరూ కూడా దెబ్బతినుగాక అని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ తస్య సన్నాద శబ్దేరతే భవన్ భయశంకితాః. ఆయన అనుకున్న జరిగిందండి. ఇక్కడ ఆ మాట గర్జించి ప్రతిధ్వనించింది. దానితో అందరూ గడగడ వణికారు. మొత్తం కూడా ఆయన లక్ష్యమే అది. 80,000 మంది వచ్చారు. అబ్బో 80,000 మందిని భయమే లేదు దీనికి. వాళ్ళు ఎలా వస్తున్నారు ఈయన మీదకి అంటే మండుచున్న అగ్నిపైకి మిడతల గుంపు వచ్చినట్టు వచ్చారు. ఎంత ఉపమానాన్ని చెప్పాడు వాల్మీకి చూడండి. మిడతల గుంపు అగ్ని మీదకి వస్తే ఏమవుతుంది? తగలబడుతుంది. ఆయన ఎలా యుద్ధం చేశాడని చాలా చెప్పారు, కానీ మనకి ఎందుకులేండి. మొత్తం మీద పోయారు వాళ్ళందరూ కూడా. హనుమ చేతిలో దెబ్బతిన్నారు. ఏదో న్యూస్ చేరవేయడానికి ఒకరు ఇద్దరు మిగిలారు. వాళ్ళు వెళ్ళి చెప్పగానే రావణుడికి మహాకోపం వచ్చింది. ఇప్పుడు రావణుడికి వాళ్ళ తాతల కాలం నుంచి పెద్ద మంత్రి కూడా ఉన్నాడు, ప్రహస్తుడు అనేటువంటి వాడు. ఆ ప్రహస్తుడు కొడుకు జంబుమాలి అనేవాడు ఉన్నాడు. వాడు పెద్ద వీరుడు. వాడు బయలుదేరాడు, నేను వెళ్ళి అతను పని చేస్తాను అని కొంత సైన్యంతో బయలుదేరాడు. మొదటి వాళ్ళు ఏ దారిలో వెళ్ళారు, ఈయన ఆ దారిలోనే వెళ్ళాడు. అంటే వాళ్ళ పని కూడా గుర్తయిపోయింది. ఆ సైన్యం వచ్చినప్పుడు కూడా హనుమంతుడు మళ్ళీ లేచి దుమికి, అంటే అతని పని ఏమిటంటే వచ్చిన వాళ్ళందరినీ కొట్టేయడం, మళ్ళీ ముఖద్వారం మీద కూర్చోవడం, మళ్ళీ ఎవరైనా వస్తే ఒకసారి దిగి తోకత పెడియమని కొట్టి గర్జన చేయడం. అప్పుడు ఆ తర్వాత 7 మంత్రిపుత్రులు, అంటే జంబుమాలికి సోదరులు 7 ఉన్నారు. ఆ 7 పంపించాడు రావణాసురుడు. ఆ 7 మహా ఉత్సాహంతో వచ్చారు. 7 పని కూడా పూర్తయిపోయింది. హనుమంతుడి చేతిలో దెబ్బతిన్నారు. ఇక ఆ తర్వాత
5 మహాసేనాధ్యక్షులను పంపిస్తున్నాడు రావణాసురుడు. 5 వాళ్ళని పంపినప్పుడు మాత్రం కొంచెం రావణాసురుడు మాట్లాడుతున్నాడు. ఇదివరకు వెళ్ళండి పంపాడు. వాళ్ళకి పంపించేటప్పుడు మాత్రం ఇదిగో మీరు మహావీరులే, నేను ఒప్పుకుంటాను, ఎంతవరకు మీకు ఎదురు లేదు, దేవతను కూడా గడగడలాడించారు, కానీ ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతడు మామూలు వానరుడు కాడు. అతడు ఎటువంటి వాడో నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు వెళ్ళిన వాడు సామాన్యులు కాదు. అంతమంది దెబ్బతిన్నారు అంటే, అశోకవనాన్ని ధ్వంసం చేశారంటే అతడు మామూలు వానరుడు కాడు. అసలు వానరుడు కాడు. నేను అనుకుంటున్నా ఏదో ఒక మహద్భూతము. భూతం అంటే దెయ్యమని ప్రేతమని కదా అర్థం. ఏదో ఒక మహాస్వరూపం అది వానరుడు కాడు. నిజానికి ఒక మాట నిజమేనండి. అదేదో అనిర్వచనీయ మహాస్వరూపం ఆయన. అది చెప్పడం. అందుకు మీరు జాగ్రత్తగా ఆయన దగ్గర ప్రవర్తించండి. అతన్ని నాగయక్ష గంధర్వ దేవాసురుడు కూడా సంహరించలేరనేది స్పష్టమైపోతుంది. ఎందుకంటే వానర వీరులు ఎలాంటి వారో నాకు తెలుసు. ఇదివరకు చాలా మందిని చూశాను. వాలి తెలుసు, సుగ్రీవుడు తెలుసు, జాంబవంతుడు తెలుసు, నీలుడు తెలుసు, ద్వివిధుడు తెలుసు. వాళ్ళందరూ మహాబల సంపన్నులు. వాళ్ళ దగ్గర రావణుడే తక్కువ. ఇదివరకు వారి దగ్గర బాగా అనుభవం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పండి, హనుమంతుడి పేరు లేదు. పరిశీలించండి ఇక్కడ. ఎందువల్ల ఇది కొంచెం ఆలోచించాలి. ఇది తెలియాలంటే ఉత్తర రామాయణంలో దీనికి సమాధానం దొరుకుతుంది. వాలిని దొంగ దెబ్బ తీద్దామని వెనక నుంచి వెళ్ళేట. ఎందుకంటే ముందు నుంచి కొట్టలేదని తెలిసి వెనక నుంచి వస్తున్న రావణాసురుని చూసి చంకలు పెట్టేశాడు వాలి. ఆయనకి 7 సముద్రాల్లో రోజు వెళ్ళి స్నానం చేయడం అలవాడు. ఆ ఎగిరినప్పుడు వీడు ఎక్కడ పడకుండా చంకలు పెట్టుకుని అన్ని చోట్ల స్నానం చేసి చెట్టు చివరి కిష్కిందకి వెళ్ళి దులిపెట్టింది. అప్పుడు రావణాసురుడు బతుకు జీవుడా అని పడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళనికి సామెత ఎలాగున్నది ఇక్కడ. పడి నేను నిమిత్రుణ్ణి అన్నాడు. సరే కానీరా బాబు అన్నాడు. 2 స్నేహితులు అయిపోయారు. కొంతకాలం కిష్కింధలో ఉన్నాడు రావణాసురుడు. అప్పుడు వీరులందరినీ చూశాడు. అమ్మో వీళ్ళతో స్నేహమే మంచిదని అప్పటి నుంచి ఇలా హ్యాపీగా ఉన్నాడు. అది కదా. అందుకు అది తెలిస్తే కానీ తెలియదు. అందుకే యుద్ధకాండ వరకు వచ్చిన ప్రశ్నలకి ఉత్తరము అనగా సమాధానము లభించే కాండ పేరు ఉత్తరకాండ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది దాని యొక్క భావం. అయితే అప్పుడు హనుమంతుడిని చూసి ఉండాలిగా. మరి హనుమంతుడి గురించి ఎందుకు చెప్పలేదు అంటే, మన జాంబవంతుడు హనుమంతుడు రామకార్యానికి ఉద్యుక్తుడయ్యే వరకు కూడాను హనుమంతుడు అసలు కథ చెప్పలేదు. కానీ హనుమంతుడు పరాక్రమం హనుమంతుడికే తెలియదు కనుక బయటపెట్టలేదు. సరే, మొత్తానికి ఇతడు సామాన్యుడు కాడు. అతని దగ్గర మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ యుద్ధం చేయండి. సరే అని వెళ్ళారు. జాగ్రత్తగా ఉన్నారు. అయిన లాభం, హనుమంతుడి చేతులు పోయారు. ఈ వార్త కూడా తెలిసాక రావణాసుడు కొంచెం ఆశ్చర్యపోయాడు.